జీవితంలోని అన్ని ఆశీర్వాదాల కంటే ఆరోగ్యం చాలా గొప్పది. నిజంగా ఆరోగ్యకరమైన బిచ్చగాడు అనారోగ్యంతో ఉన్న రాజు కంటే సంతోషంగా ఉంటాడు. నువ్వెంత గొప్ప పని చేసినా, నువ్వెంత గొప్ప స్థితిలో ఉన్నా నీ గురించి ఎవరో ఒకరు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావనేదే నిన్ను బలంగా ఉంచుతుంది. నువ్వు చేసిన పనులకి సచ్చాక నరకముంటుందని ఈ సమాజం నిన్ను భయపెడుతుంటుంది. నిజానికి ఈ వాస్తవిక ప్రపంచంలో ఉన్న నరకం కంటే పెద్ద నరకం ఏదీ ఉండదు. మనిషి ఒక్కడే అని చెప్పడం ఎంత అవివేకమో, దేవుడు ఒక్కడే అని చెప్పడం కూడా అంతే అవివేకం. ఎందుకంటే మనిషికి జాతి ఉంది, అలాగే దేవుడికి కూడా జాతి ఉంది. అయితే మనిషి జాతి ఎప్పుడు ఈ దేవుడి జాతికి బానిసలా ఉంటుంది. సంపద సముద్రపు నీటి లాంటిది. మనం ఎంత ఎక్కువగా తాగితే అంత దాహం పెరుగుతుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ఎందుకంటారో తెలుసా? అది నీలోని మృగాన్ని నిద్రలేపుతుంది కాబట్టి. కఠినంగా ఉండే మనుషులు మాత్రమే నిజంలో బతుకుతారు. ఒంటరిగా ఉన్నప్పుడు కలగాల్సింది భయం కాదు, ఆలోచన. ఏదైనా గొడవ జరిగినప్పుడు అవతలి వారు అరుస్తున్నారు అంటే వాళ్ళను నువ్వు కన్విన్స్ చేయొచ్చు అని అర్థం. ఇలా అరిచేవాళ్ళు ఎప్పుడు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఒక వ్యక్తి అబద్ధం చెబుతున్నాడని మనం అనుమానించినట్లయితే మనం అతడిని నమ్మినట్లు నటించాలి. ఎందుకంటే అప్పుడు అతను ధైర్యంగా మరియు నమ్మకంగా ఉంటాడు. మరింత తీవ్రంగా అబద్ధం చెబుతాడు మరియు ముసుగు లేకుండా ఉంటాడు. ఈ మతాలు దేవుడికి బానిసగా ఉండటానికి మనిషిని ముడిసరుకుగా వాడుకుంటున్నాయి. నిజంగా స్వర్గం అనేదే ఉంటే మనిషి అనేవాడు భూమి అనే నరకంలో 100 ఏళ్ళు బతకడం దండగా. తెలివైన వాళ్ళు ఒంటరితనం కోసం అంతగా వెతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మూర్ఖులు సృష్టించే గందరగోళాన్ని నివారిస్తారు. ఈ కవులనేవారు ప్రజల చేత గౌరవించబడాలని, గొప్పగా భావించబడాలని అనుకుంటారు. ఆ కారణం చేతనే దేవుడిని, మతాన్ని, సంస్కృతిని నిత్యం ప్రశ్నిస్తుంటారు. ఎందుకంటే ప్రజలను తమ భ్రమల నుండి బయటపడేస్తే ఈ కవులను గొప్పగా భావించేవారు ఉండరు కాబట్టి. ఒక మనిషి ఇంకో మనిషిని తిట్టినప్పుడు పగలబడి నవ్వుతాడు. అదే మనిషి దేవుడిని లేదా మతాన్ని తిట్టినప్పుడు యుద్ధాన్ని చేస్తాడు. ఎందుకంటే మనిషి తనది కాని దానికోసం ఎంత మూర్ఖంగా అయినా ఉంటాడు, ఎంత వినాశనాన్ని అయినా సృష్టిస్తాడు. కొందరు చావడానికి భయపడతారు, ఇంకొందరు బతకడానికి భయపడతారు, మరికొందరు స్వేచ్ఛగా బతకడానికి భయపడతారు. మొదటి పరిచయంలోనే ఒక వ్యక్తి గురించి చాలా అనుకూలమైన అభిప్రాయం ఏర్పరచుకోకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే చాలా సందర్భాలలో మీరు నిరాశ చెందాల్సి ఉంటుంది. జీవితం మనకిచ్చినది ఆనందించడానికి కాదు, జయించడానికి, అధిగమించడానికి అనడంలో సందేహం లేదు. మనిషి మాట అన్ని పదార్థాల కంటే అత్యంత మన్నికమైనది. ఒక మనిషి తనకు కావలసినది చేయగలడు, కానీ తనకు కావలసినది కోరుకోడు. ఒక మనిషి ఒంటరిగా ఉన్నంతకాలం మాత్రమే తానుగా ఉండగలడు, మరియు అతను ఏకాంతాన్ని ఇష్టపడకపోతే అతను స్వేచ్ఛను ప్రేమించడు. ఎందుకంటే అతను ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే అతను నిజంగా స్వేచ్ఛగా ఉంటాడు. మనకు కలిగే దాదాపు అన్ని దుఃఖాలు ఇతర వ్యక్తులతో మనకున్న సంబంధాల నుండే ఉద్భవిస్తాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే డబ్బు మానవ ఆనందం. మానవ ఆనందాన్ని ఆస్వాదించలేని వ్యక్తి తనను తాను పూర్తిగా డబ్బుకు అంకితం చేసుకుంటాడు. గొప్ప మనుషులు డేగలవలే ఉంటారు మరియు కొంత ఉన్నతమైన ఏకాంతంలో తమ గూడును నిర్మిస్తారు. మనసుకు విల్ పవర్ అంటే చూపు ఉన్న కుంటివాడిని భుజాలపై మోస్తున్న బలమైన అంధుడు లాంటివాడు. జీవితంలోని మొదటి 40 సంవత్సరాలు మనకు పాఠ్యాంశాన్ని ఇస్తాయి. తర్వాతి 30 సంవత్సరాలు దానిపై వ్యాఖ్యానాన్ని అందిస్తాయి. చిన్న వయసులోనే యువత ఒంటరిగా ఉండటాన్ని భరించడానికి శిక్షణ పొందాలి. ఎందుకంటే అది ఆనందానికి మరియు మనశ్శాంతికి మూలం. ఒకసారి నమ్మకాన్ని ఉల్లంఘించిన వ్యక్తి దానిని శాశ్వతంగా కోల్పోతాడు. ఆనందం అనేది తమకు తాముగా ఉన్న వారికే చెందుతుంది. ఎందుకంటే ఆనందం మరియు ఆనందం యొక్క అన్ని బాహ్య వనరులు వారి స్వభావం ద్వారా చాలా అనిశ్చితమైనవి, అస్థిరమైనవి, తాత్కాలికమైనవి మరియు అవకాశం ద్వారా ప్రభావితమైనవి. సంభాషణల కంటే నిశ్శబ్దంలో మీ మనసును కనుగొనడం మంచిది.